ఏమోయ్ ఏమోయ్ బాబా ఏంటండి ఊరికే పనిలో ఉంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఈ రోజు నా కూతురు చూస్తుంటే ఎంత గర్వంగా ఉందో తెలుసా? నేను రోజు చూస్తూనే ఉంటున్నానే, నాకేం అలా అనిపించట్లేదు. అంత గర్వపడే విషయం ఏం చేసిందో. ఏం చేసిందా? ఈ రోజుల్లో అమ్మాయిలు స్కూల్లో ఒకరిని, కాలేజీలో ఒకరిని, ట్యూషన్లో ఒకరిని, ఆఫీసులో ఒకరిని, బాయ్ ఫ్రెండ్స్ అని, బాయ్ బెస్టీ అని చెప్పి, ఆ షిప్ అని, ఈ షిప్ అని చెప్పి, కోలివింగ్ అని చెప్పి ఇష్టమైన షిప్పులన్నీ కూడా ఎక్కుతూ ఉంటే నా కూతురు ఏ షిప్పు ఎక్కకుండా పెళ్లి చూపులో అబ్బాయిని సెలెక్ట్ చేసే పూర్తి బాధ్యత నా మీద పెట్టింది. అందుకే నా కూతురుని చూస్తుంటే గర్వంగా ఉంది. అది మీ మీద గౌరవంతోనో గర్వంతోనో ప్రేమించలేదు, ఒళ్ళు బద్ధకంతో ప్రేమించలేదు. అయినా దానికి ఓ అని మీరిద్దరు తెగ మురిసిపోవాల్సిన అవసరం లేదు. మంచి పనిలో ఉంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అలా ఏం కాదే, పోవే. నా కూతురు నా మీద ఉన్న రెస్పెక్ట్తోనే ఏ అబ్బాయిని లవ్ చేయలేదు, అంతే. ఎరా అంతే కదా? సర్లే, నువ్వు ఫోన్ చూస్తూ ఉండు, నేను వెళ్ళి పందిరి గారితో మంచి సంబంధం చూడమని చెప్పి వస్తా. థ్యాంక్ యూ నాన్న. ఫోన్లే, నా పెళ్ళి అయిపోతే నా పనులు చేయడానికి కూడా వస్తాడు, హ్యాపీగా పడుకోవచ్చు.